ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నావా? అపజయాలు అనేటువంటి మార్గం గుండా వెళ్తున్నావా? శోధనలు, సమస్యలు నీ జీవితంలో తలెత్తుతున్నాయా? అనేకమైనటువంటి హోరు గాలులు, పెను తుఫానులు నీ ముందు లేచి నీ యొక్క జీవితం అనే ఓణ్ణంతా చిందరవందరంగా చేసి సమాధానం నెమ్మది లేకుండా చేస్తున్నాయా? అయితే ప్రభు ఈరోజు నీకు ఒక ప్రవచనాత్మకమైన అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలోకి ఈరోజు ప్రభు అందిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీకు రాజుగా ఉండి ఆయన నీకు ముందుగా, రాజులకు రాజుగా నీ ముందు నడవాలనుకుంటున్నాడు. ఇంతకాలం ఒంటరిగా ప్రయాణం చేసి ఒంటరిగా వెళ్ళి అన్ని అపజయాలనే ఎదురు చూసావు, అన్ని నష్టాన్నే ఎదురు చూసావు. ఏది చేసినా నష్టమే, ఏది చూసినా ఓటమే. ఎక్కడికి వెళ్ళినా కూడా కృంగుదల, నిరుత్సాహం, తక్కువగా చూస్తున్నారు, నా జీవితం ఏంటి అని భావిస్తున్నావేమో. అయితే ఈ రోజున ఒక శుభవార్త. నీ ముందు రాజులకు రాజుని యేసుక్రీస్తు ప్రభువారు గంభీరముగా నీ ముందు నడుచుకుంటూ నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. నీకు ముందుగా నీ రాజు నడవబోతున్నాడు. ఆయన వెనకాల నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. ఇంకా నీకు భయం ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఆయన నీ ముందు నడుస్తుంటే ప్రతి దాంట్లో విజయమే, ప్రతి దాంట్లో ఆశీర్వాదమే. నీ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. నీ ముందే నీ యేసు ఉన్నాడు. పదే నువ్వు నోరు తెరిచి పెదవులతో చెప్పాలి, నా ముందు నా రాజు ఉన్నాడు, నాకెందుకు భయం? నేను ఒంటరిని కాదు, నా ముందు నా యేసు వెళ్తున్నాడు, నాకు విజయాన్ని ఇస్తాడు, నాకు ఆశీర్వాదమును తీసుకొని వస్తాడు, నా ప్రతి రిపోర్ట్స్ను మార్చివేస్తాడు. నాతో ఆయన ఉండగా నాకు భయం ఏంటి? 10,000 మంది నాకు తోడున్నా కూడా, తోడు ఉన్నా లేకపోయినా వారికంటే ఎక్కువగా నా రాజు నా ముందున్నాడు, నాకు చాలు, నేను ఒంటరిని కాదు అని చెప్పేసి సంతోషించండి, ఆనందించండి, నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి. ఆయన మీ జీవితంలో నాయకుడిగా ఉంటాడు, లీడర్. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ కూడా నీ నాయకుడు చూసుకుంటాడు. ఆయన నీ జీవితంలోకి నాయకుడిగా, రాజుగా ఆహ్వానించు. కళ్ళు మూసుకొని చెప్తారా, యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా రాజువు, నీవే నా నాయకుడువు. నా జీవితం ఇప్పటి వరకు నష్టములు, శాపములు, అపజయములు, అనేక సమస్యలు నా మీదకి వచ్చి పడ్డాయి. మంచి చేయడానికి రిదిరి కత్తల్ బారాసే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, మంచి చేయడానికని, నీ తోటి వారికి, నీ ఎదుటి వారి దగ్గరికి మంచి చేయడానికని వెళ్తే అది నీకు చెడుగా మారింది, కీడుగా మారింది, నష్టంగా మారింది. ఎవరికో సహాయం చేయాలనుకుంటే అది నీకు రివర్స్ అయి ఈరోజు నీకు అపాయంగా మారింది. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నావు? అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఇక వెళ్ళకు, ఒంటరిగా ముందుకు నిర్ణయాలు తీసుకొని పరిగెత్తకు. నీ ముందు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నీ రాజుగా నేను ఉండాలనుకుంటున్నాను, నేను నాయకుడిగా నేను ఉండాలనుకుంటున్నాను అని ప్రభు చెప్తున్నాడు. సో ఆహ్వానిద్దామా? కళ్ళు మూసుకొని. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మా జీవితంలోనికి రాజుగా, మా జీవితంలోకి నాయకుడిగా. మా ముందు మీరు నడవండి, మా ముందు మీరు వెళ్ళండి ప్రభా అని. అయ్యా, మేము చేసే ప్రతి పనుల ముందు మీరు ఉండండి. అయ్యా, మేము వెళ్ళే ప్రతి త్రోవలో, ప్రతి మార్గంలో మాకు ముందుగా మీరు ఉండండి. రాజుగా, గంభీరముగా, జయ జెండా మీరు పైకెత్తి అయ్యా, అద్భుతంగా మీ సేనలతో మీరు నడుస్తుండగా ఇక మాకు అపజయము, ప్రమాదములు ఏమీ కూడా ఉండవు. జయమే, జయమే, జయమే. రీబా సాకితలా రబా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు జరగాలాడ. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ముందుండమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి జయమును దయచేయండి. విజయము కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, దీవెన కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ దినము నుంచి, ఈ ప్రార్థన ద్వారా నీ జీవిత పరిస్థితులు మార్చివేయబడబోతున్నాయి. నువ్వు ఒంటరిగా వెళ్ళి అనేక మంది ద్వారా మోసగింపబడ్డావు, నష్టాన్ని చూసావు, చీదరింపబడ్డావు. కానీ ఇక మీద నేను నడవబోతున్నాను కాబట్టి నీకు ఘనత రాబోతున్నది, మీ తలపైకెత్తబడబోతున్నది, నిశ్చయముగా ఆశీర్వాదములు చూడబోతున్నారు. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినం మీరు నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ఈరోజు మంగళవారం, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ వెనక సెయింట్ థామస్ క్యాథడ్రల్ చర్చ్, ఎస్పీజీ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపును, దేవుని సన్నిధిని అనుభవించబోతున్నాం.
బలమైనటువంటి దైవ వర్తమానం విడుదల కాబోతున్నది. యవనస్తులు అనేక మంది అక్కడికి వస్తున్నారు, వారి జీవితంలో మార్చుకుంటున్నారు. మీరు మీ కుటుంబాలతో తప్పక రండి. ప్రభువును దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.